హాయ్ ఫ్రెండ్స్ అందరికీ షిరిడీలోని సాయి ప్రసాదాలయానికి వెళ్ళి ప్రసాదం తిందామా చూద్దామా ఒకసారి ఎలా ఉంటుందో అక్కడ వచ్చేయండి. ఎంతోమంది పబ్లిక్ సాయి దర్శనం కోసం వస్తారండి. ప్రతి ఒక్కళ్ళకి అక్కడ అన్నప్రసాదం దగ్గర టోకెన్ ఇస్తారు, తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. వస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు, మళ్ళీ అక్కడ వర్కర్స్ క్లీన్ చేసేస్తూ మళ్ళీ వడ్డిస్తూ ఉంటారు ప్లేట్స్ అరేంజ్ చేసి. భక్తులు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత భక్తిగా వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్తారండి. అలా రెడీగా పెట్టుంచుతారు, వస్తూనే ఉంటారు, తింటారు, వెళ్ళిపోతుంటారు, మళ్ళీ అవన్నీ మళ్ళీ అరేంజ్ చేస్తారు, ఫిల్ అయిపోతూ ఉంటారు. కొన్ని వేల మంది ఇలా రోజు ప్రసాదం స్వీకరిస్తారండి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఇలా వస్తూనే ఉంటారు, తిని వెళ్ళిపోతూనే ఉంటారు భక్తులు సాయి ప్రసాదాన్ని. అన్నప్రసాదం, సాయినాథుడి దర్శనం ఫోటో ఫ్రేమ్ బాగుంది కదా. కొన్ని వేల మంది ఒకే సెట్లో కూర్చొని తినేసి వెళ్ళొచ్చండి. చూడండి ఏమేమి వడ్డిస్తున్నారో. ఫస్ట్ రవ్వ కేసరి వడ్డించారు, తర్వాత అన్నం, రోజు ఒక రకమైన కర్రీ ఉంటుంది. ఆ రోజు క్యాబేజీ కర్రీ ఉంది. అలాగే రెగ్యులర్గా ఉండేది రోటీ, సాంబార్ అండ్ మైసూర్ దాల్, మైసూర్ పప్పు అంటారు కదా, ఇవి అది పక్కన వేసారు చూసారా, అది. రోటీస్ ఎన్ని కావాలంటే అన్ని వేస్తారు. మీరు ఎప్పుడైనా ప్రసాదం స్వీకరించుంటే నాకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.